నమస్తే, నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారికి కడపలో మరొక కఠినమైన పరీక్షని ఆయన ఎదుర్కోబోతున్నారు. అదే జెడ్పీ చైర్మన్ ఉప ఎన్నిక. సో మరి ఇందులో ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశమైంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఆల్రెడీ పార్టీని చాలామంది వీడుతున్న క్రమంలో ఇప్పుడైతే కడప ఉప ఎన్నిక అయితే రాబోతుంది జెడ్పీ చైర్పర్సన్కి. సో ఇప్పుడు మరి ఎలా ఉండబోతుంది అసలు? జగన్మోహన్ రెడ్డి గారి అంటే ఎవరైతే అభ్యర్థి ఉన్నారో వాళ్ళు గెలిచే అవకాశం ఉందంటారు? ఒకటమ్మా, ఇప్పుడు అక్కడ కూడా చాలా మార్పు వచ్చింది. మీరు చూసుకుంటారు, లాస్ట్ టైము సాగిరెడ్డి సంఘాలు ఎలక్షన్కి అవుతే ఎవరు కూడా వైసీపీ వాళ్ళు సాహసం కూడా చేయలేదు ఎలక్షన్లో నిలబడడానికి. అంతా కూడా ఏకగ్రీవం అయింది. సో టీడీపీ గెలవడం జరిగింది. ఒక్క స్థానం కూడా ఇటు వైసీపీకి రాలేదు. ఇప్పుడు కూడా ఏంటంటే లాస్ట్ ఎలక్షన్లో మీరు చూస్తే నాట్ ఓన్లీ కడప, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎటువంటి అరాచకాలకు పాల్పడింది వైసీపీ మనం చూసాం. అసలు నామినేషన్లు వేయనివ్వకుండా భయభ్రాంతులు చేసి, ఏకగ్రీవం చేసి, రకరకాలుగా ఇబ్బంది పెట్టి ఎన్ని రకాలుగా వాళ్ళు సామధాన దండోపాయాలు ఉపయోగించారు మనం చూసాం. అదేవిధంగా ఇటు కడప ఏరియాలో కూడా మెజార్టీ యొక్క సభ్యులందరూ కూడా మిగతా వాళ్ళు ఎవరిని కూడా పోటీలో నిలబడకుండా బెదిరించి అదిరించి దగ్గర 11 స్థానాలకే ఎలక్షన్ జరిగింది. మిగతా స్థానాలన్నీ కూడా మెజార్టీ దగ్గర 40 పైచీలకు స్థానాలన్నీ కూడా వాళ్ళు ఏకగ్రీవం చేసుకున్నారు. సో దాంట్లో ఏదో ఒక్క స్థానం మాత్రం టీడీపీ గెలవడం జరిగింది. సో ఇప్పుడు ఉన్న వీళ్ళందరూ కూడా ఇటు టీడీపీకి వైపుకు మొగ్గు చూపుతున్నారు. ఆల్రెడీ బీటెక్ రవి గారితో వీళ్ళందరితో కూడా వాళ్ళు సమాలోచనలు జరుగుతూ ఉన్నారు. వాళ్ళని తరచూ కలుస్తూనే ఉన్నారు. అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎటువంటి గ్రీన్ సిగ్నల్ లేదు కాబట్టి వాళ్ళని అధికారికంగా వాళ్ళని చేర్చుకుంటలేదు ఇంకా. సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు అంతకుముందు అక్కడున్న జెడ్పీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆగపాటి అమర్నాథ్ రెడ్డి గారు రాజంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయాలంటే ఇప్పుడు మరి వైసీపీ పోటీలో నిలబడుతుందా లేదు, లేకపోతే టీడీపీ ఏం చేస్తుంది? ఎందుకంటే టీడీపీకి ఉన్నది ఒక స్థానం. సో మెజార్టీ స్థానాలు ఇప్పుడు వైసీపీకే ఉన్నాయి. బట్ మెజార్టీ స్థానాల్లో ఉన్న అభ్యర్థులు అయితే టీడీపీలో జాయిన్ అవ్వడానికి ఉవ్విళ్ళూరుతున్నారు, వాళ్ళు మక్కువ చూపిస్తున్నారు. మరి ఇటువంటి తరుణంలో టీడీపీ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది, టీడీపీ యొక్క స్టాండ్ ఏంటి, అలాగే వైసీపీ స్టాండ్ ఏంటి అనేది కూడా మనకి ఇంకా స్పష్టత రాలే. ఏదేమైనా కూడా ఇది ఒక విధంగా చెప్పాలంటే మొన్న నీటి సంఘాల ఎలక్షన్ తర్వాత చూస్తే ఇది కూడా ఒక అగ్ని పరీక్ష లాంటిది జగన్మోహన్ రెడ్డి గారికి. సో డెఫినెట్గా ఈ యొక్క ఎలక్షన్లో కూడా టీడీపీ కైవసం చేసుకుంటే ఈ స్థానాన్ని, జెడ్పీ చైర్మన్ స్థానాన్ని, డెఫినెట్గా కడపలో తన ప్రాబల్యం తగ్గినట్టే. కడపలో ఇంకా జగన్మోహన్ రెడ్డి ఒక ఆటల చెల్లవ అనేది ఒక సందేశం అయితే బయటకు వెళ్ళిపోతుంది. సో చూద్దాం మరి దాన్ని ఎంతవరకు ట్యాకిల్ చేస్తారు, ఏ విధంగా ట్యాకిల్ చేస్తారు, ఏ విధంగా దీన్ని ఇటు వైసీపీ వాళ్ళ ఎత్తుగడలు ఏంటి, లేకపోతే టీడీపీ ఎత్తుగడ ఏంటి. సో ఇప్పుడు ఎలక్షన్ అనౌన్స్ అయిన తర్వాత ఇప్పుడు జరగబోయే పరిణామాలు ఏంటి, ఇప్పుడు లేదు ఒక్కసారిగా గొర్రెదాటుగా మొత్తం ఉన్న వైసీపీ స్థానాల్లో ఉన్న అభ్యర్థులందరూ కూడా, ఈ మెంబర్స్ అందరూ కూడా ఇటు టీడీపీ వైపు వెళ్ళిపోతే సో డెఫినెట్గా అక్కడ సెట్ బ్యాక్ అది. మరి దానికి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అధిష్టానం? అదేవిధంగా ఇప్పటికే బీటెక్ రవి గారితో మిగతా ముఖ్య టీడీపీ నాయకులతోటి వీళ్ళందరూ కూడా టచ్లో ఉన్నారు. సో దాని మీద ఎటువంటి తర్జన భర్జనలు జరుగుతున్నాయి, ఎటువంటి సమాలోచనలు చేస్తున్నారు, సో ఏంటి, అధినాయకుడి యొక్క పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నారా ఏంటి అన్నది చూడాలి. ఏదేమైనా ఈ స్థానం కూడా టీడీపీ యొక్క కైవసం చేసుకుంటే డెఫినెట్గా ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద సెట్ బ్యాక్ ఇది. డెఫినెట్గా అతనికి ఒక శరాఘాతం లాంటిదే. సో కడపలో తిరుగులేదు, పులివెందుల్లో తిరుగులేదు అనుకున్న వీళ్ళు ఈ విధంగా 1 by 1 ఈ లోకల్ ఎలక్షన్లో ఈ విధంగా వాళ్ళు ప్రాబల్యాన్ని కోల్పోతున్నారంటే డెఫినెట్గా దాని ఇంపాక్ట్ రేపొద్దున రాబోయే ఎలక్షన్లో కూడా ఉంటుంది. సో రేపొద్దున జగన్మోహన్ రెడ్డి యొక్క భవిత కూడా అగమ్యగోచరంగా మారే ఛాన్స్ అయితే ఉంది. చూద్దాం ఏదో మరి ఏం జరుగుతుంది, ఎలా చేస్తారు, ఏం చేస్తారు అన్నది కూడా
కాలమే నిర్ణయించాలి. అంటే ఇక్కడ చూసినట్టయితే సార్ ఈసారి గత ఎన్నికల్లో చూసుకుంటేనేమో 151 సీట్లు జనాలు ఇట్లా బ్రహ్మరథం పట్టారు అన్నది మనకు తెలిసిందే. కానీ ఈసారి చూస్తే సీన్ అంతా రివర్స్ అయిపోయింది. కేవలం 11 సీట్లకు మాత్రం పరిమితం అయిపోయింది. అట్లనే ఇక్కడ ఈ ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళు కూడా పార్టీని వీడుతున్నారు, ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు, ఎంపీల దగ్గర నుంచి వీడుతున్నారు. మరి ఇప్పుడు ఇది ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అయితే నోటీస్ ఇవ్వడం జరిగింది, దీనికి ఉప ఎన్నిక జరగబోతుందని, అక్కడ వీళ్ళు సాహసం చేసి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందంటారా? లేకపోతే ఇంకా అన్నీ ఇట్లా అయిపోయాయి కదా, ఇంకా మనం ఇందులో తల దూర్చొద్దని చెప్పేసి ఆగిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారా? ఏది ఎక్కువ అవకాశం ఉండే అవకాశం ఉంది సార్? ఇప్పుడు చెప్పలేము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం, మెంటాలిటీ ఎలా ఉందో, ఏంటో తన ఆలోచన ఏంటన్నది మనకు తెలియదు కదా. సో మీరు చెప్పినట్టుగా పోటీ పడతాడా లేకపోతే చేతులు ఎత్తేస్తాడా అన్నది కూడా మనం వేచి చూడాలి. రెండవది, ఒక పక్క నుంచి ఏంటంటే ఉన్న ఎమ్మెల్సీలు కూడా ఒక్కొక్కళ్ళు చేజారిపోతున్నారు. ఇప్పుడు మర్రి రాజశేఖర్ గారు కూడా ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. అదే బాటలో మిగతా ఎమ్మెల్సీలు కూడా రెడీగా ఉన్నారని కూడా వినపడుతుంది. సో ఒక్క బొత్స సత్యనారాయణ చివరికి మిగిలిలా కనపడుతున్నాడు. మరి లేదు, ఆయన కూడా ఏదన్నా మనం చూస్తే కూడా, మన ఏదో ఫోటో స్టూట్లో కూడా చూస్తే కూడా పవన్ కళ్యాణ్ గారితో బాగా నవ్వుతూ మాట్లాడుతూ చక్కగా ఆయన కూడా, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ చిరంజీవి గారి ఫ్యామిలీతోటి వాళ్ళతోటి పాత సంబంధాలు ఉన్నాయి కాబట్టి, ఒకే వర్గం కాబట్టి, సో వాళ్ళు కూడా ఏదన్నా ఆల్రెడీ కర్చీఫ్ వేస్తున్నాడా బొత్స సత్యనారాయణ గారు అనేది కూడా మనం వేచి చూడాలి. అంటే గతంలో వినిపించేది కదా సార్, సత్యనారాయణ గారు పార్టీని వీడుతున్నారు, ఖచ్చితంగా వేరే పార్టీలోకి వెళ్తారు, బీజేపీ అని బాగా వినిపిస్తుంది అని చెప్పేసి మనకి వార్తలు వినిపించాయి. దానివల్లనే కూడా కూటమి చూసి చూడనట్టుగా అతని విజయానికి కూడా తోడ్పడిందని కూడా చాలా మన కథనాలు కూడా బయటకు వచ్చాయి. అతను ఎందుకంటే ఇటువైపు వచ్చి ఏదో పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి, కూటమి కూడా ఎలక్షన్ పెద్దగా సీరియస్గా తీసుకోలేదు కాబట్టి అతనికి కాస్త కొంత అనుకూలంగా కూడా వీళ్ళు ఈ కూటమి వాళ్ళకి అనుకూలంగా పనిచేసిందని కూడా చాలా కథనాలు కూడా మనం విన్నాం. కాబట్టి మేబీ అతను కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోటి లేకపోతే చిరంజీవి గారితో ఉన్న సాన్నిహిత్యం వల్ల, వాళ్ళ కుటుంబంతో ఉన్న ఆ యొక్క దీనివల్ల కూడా మేబీ జనసేనకి వెళ్ళొచ్చు, లేదా బీజేపీకి వెళ్ళొచ్చు. సో ఏదైనా జరగవచ్చు. ఏదేమైనా ఒకటమ్మా, 151 స్థానాలు ఎందుకు ఇచ్చారంటే ఏదో రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి ఈ పాదయాత్రలో ఇన్ని వాగ్దానాలు చేస్తున్నాడు కాబట్టి ఏదో చేస్తాడు, రాజశేఖర రెడ్డిని మించి పనులు చేస్తాడని ప్రజలు ఆశించారు. కానీ 5 ఏళ్లలో చూసాం మనం రాష్ట్రాన్ని ఏ విధంగా రావణ కాష్టం చేశాడు, ఏ విధంగా ఖజానాన్ని ఖాళీ చేశాడు, ఏ విధంగా ల్యాండ్, శాండ్, వైను, మైను రూపంలో ఏ విధంగా దోచేసాడో రాష్ట్రాన్ని చూసాం. అలాగే అతను వేసిన స్కీమ్ ప్రతిదీ కూడా స్కామే. సో కాబట్టి ప్రజలు కూడా తెలుసుకున్నారు, ప్రజలు కూడా అతని నిజరూపం తెలిసింది. ఈ రోజున ఈ దుస్థితికి, ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన కొన్ని హామీల్ని త్వరితగతిన చేయకపోవడానికి కూడా కారణం ఏంటంటే, అతను రాష్ట్రాన్ని ఆర్థికంగా చిన్నాభిన్నం చేసేసాడు కాబట్టి దాన్ని గాడిలో పెట్టడానికి వీళ్ళకి కొంత సమయం పడుతుంది. సో దానివల్లనే వన్ బై వన్ చేసుకొస్తున్నారు. ఒక్కసారిగా అన్ని హామీలు చేయకపోవడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే ఆ నిధులు లేమియే. దాంట్లో ఎటువంటి సందేహంలో, దానికి కూడా పూర్తి బాధ్యత, దానికి పూర్తి ప్రధాన కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి చూద్దాం. ప్రజలు కూడా విజ్ఞులు కాబట్టి, ప్రజలు కూడా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి, ప్రజలు కూడా 11 సీట్లతో అతను పక్కన పెట్టారు కాబట్టి, సో ప్రజలు కూడా ఇక అతనికి రాజకీయంగా అతని సమాధి కట్టేస్తే రాష్ట్రానికి మంచిది, ప్రజలకి మంచిది, వాళ్ళ భావితరాల భవిష్యత్తుకి మంచిది. చూద్దాం. ఏదేమైనా పూర్తిగా ఇది ప్రజల చేతిలో ఉన్నదమ్మా. ఎందుకంటే ఆయుధం అనేది, ఓటు అనే ఆయుధం ప్రజల చేతిలో ఉంది. వాళ్ళు నెత్తిని కుంపటి పెట్టుకుంటారా, లేకపోతే నెత్తిని పోసుకుంటారా, లేకపోతే మట్టి పోసుకుంటారా, లేకపోతే మాణిక్యాలు పోసుకుంటారా అనేది పూర్తిగా వాళ్ళ యొక్క విజ్ఞతకే ఉంది, వాళ్ళ విచక్షణకే ఉంది. కాబట్టి దీంట్లో ప్రజలే ప్రధాన సూత్రధారులు, పాత్రధారులు. కాబట్టి వాళ్ళకి ఏది మంచో ఏది చెడ్డో తెలుసుకునే విచక్షణ ఉంది. కాబట్టి వాళ్ళు ఆ దిశగా నడుచుకుంటారని, రాష్ట్రాన్ని కాపాడుకుంటారని, వాళ్ళని కాపాడుకుంటారని, వాళ్ళ భావితరాలను కాపాడుకుంటారని ఎదురు చూద్దాం, ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.